ఈ ఐపీఎల్ 17th ఎడిషన్ ఎన్నో రికార్డులకి వేదిక అవుతోంది. టీమ్ హైయెస్ట్ టోటల్స్ కావచ్చు, లేకపోతే ఆటగాళ్ళు వ్యక్తిగతంగా హైయెస్ట్ సిక్స్లు కొడుతున్నటువంటి సందర్భం. ఈవెన్ అలాగనే ఒక టీమ్గా ఒక మ్యాచ్లో మొత్తం మీద హైయెస్ట్ సిక్స్లు సాధించినటువంటిది. ఇలాంటి రకరకాల రికార్డులు నమోదవుతూ ఉన్నాయి. సహజంగానే ఐపీఎల్ అన్న వెంటనే పవర్ హిట్టింగ్, అర్బాన్ అందరూ కూడా దానికోసమే ఎదురు చూస్తూ ఉంటారు. కేకేఆర్ అండ్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్యన జరిగినటువంటి రికార్డ్ చేసింగ్ మ్యాచ్లో మొదట 261 స్కోర్ చేస్తే కేకేఆర్ 262 ఫర్ 2 సాధించి పంజాబ్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 44 సిక్సర్స్ నమోదయ్యాయి ఆ మ్యాచ్లో పుట్ టుగెదర్. అంతకుముందు ముంబై మీద, బెంగళూరు మీద 42 సిక్సర్స్ కొట్టింది ఎస్ఆర్హెచ్ 2 అకేషన్స్లో. సో ఈ క్రమంలో అసలు ఐపీఎల్లో ఇంత మటుకు ఫస్ట్ ఎడిషన్ 2008 నుంచి చూసుకుంటే హైయెస్ట్ సిక్స్లు కొట్టినటువంటి ఆటగాళ్ల లిస్ట్ ఏంటి, టాప్ 5 చూద్దాం. అందరికన్నా ముందు అఫ్ కోర్స్ ద యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 142 మ్యాచెస్లో 357 సిక్సర్లు బాదాడు. ఏకంగా 2013 పూణే వారియర్స్తో జరిగిన మ్యాచ్లో అయితే ఒక్క ఇన్నింగ్స్లోనే 17 సిక్సర్స్ కొట్టాడు అతను. ఓవరాల్గా సీజన్లో అయితే 59 సిక్స్లు కొట్టి ప్రస్తుతానికి ఒక సీజన్లో హైయెస్ట్ సిక్స్లు కొట్టినటువంటి ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు క్రిస్ గేల్. ఈవెన్ 357 దాటడం కూడా కొంచెం కష్టమే మిగిలినటువంటి వాళ్ళకి. అలాగనే ఒకే ఇన్నింగ్స్లో 17 సిక్స్లు కొట్టడం కూడా మాటలు కాదు. 175 నాట్ అవుట్ మ్యారథాన్ ఇన్నింగ్స్లో క్రిస్ గేల్ ఆ ఫీట్ని సాధించాడు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో రోహిత్ శర్మ 244 మ్యాచెస్లో 258 సిక్స్లు కొట్టాడు. తర్వాత ఏబి డివిలియర్స్ 184 మ్యాచెస్లో 251 సిక్స్లు కొడితే మన కూల్ ధోని 251 మ్యాచెస్లో 239 సిక్స్లని కొడితే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 239 మ్యాచెస్లో 237 సిక్స్లని కొట్టాడు. సో ఈ రకంగా ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి టాప్ 5 సిక్సర్ల వీరులు వీళ్ళు. అలాగనే ఒక టీమ్గా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఎడిషన్ ఇప్పటిదాకా ఈ సెకండ్ 2024 17th ఎడిషన్ హాఫ్ వే దాకా గమనిస్తే కనుక ఒక టీమ్గా ముంబై ఇండియన్స్ 1548 సిక్స్ని కొట్టింది. ఆఫ్ కోర్స్ దట్స్ క్వైట్ పాసిబుల్ కూడా, ఎందుకంటే రోహిత్ శర్మ, కిరణ్ పొలార్డ్ అప్పట్లో ఆడాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్, ఈవెన్ ఇషాన్ కిషన్, ద లేటెస్ట్ తిలక్ వర్మ, ఇలాంటి హార్డ్ హిట్టింగ్ బ్యాటర్లు ఉన్నటువంటి, ఆ తర్వాత అప్పట్లో హార్దిక్ పాండ్యా. సో మొత్తం మీద పవర్ హిట్టింగ్కి మారుపేరైనటువంటి ముంబై ఇండియన్స్ లీడింగ్ ది టేబుల్ విత్ 1548 సిక్సర్స్. ఫాలోస్ ఇంత మటుకు కప్పు గెలవకపోయినా కూడా ఆర్సీబీ ప్రదర్శన ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. హైయెస్ట్ స్కోర్స్ 200+ సునాయాసంగా సాధిస్తూ ఉంటారు. అందులోనూ మ్యాక్స్వెల్ అండ్ డివిలియర్స్, ఫ్యాఫ్ డుప్లెసిస్ జాయిన్ అయ్యాడు లాస్ట్ ఇయర్. విరాట్ కోహ్లీ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ వ్యక్తిగతంగా కూడా 237 సిక్స్లు కొట్టి ఉన్నాడు. సో కాబట్టి ఆర్సీబీ సెకండ్ ప్లేస్లో ఉంది 1484 సిక్స్ని కొట్టి ఒక టీమ్గా. ఆ తర్వాత 5 టైమ్ ఛాంపియన్ సిఎస్కే సురేష్ రైనా, అంబట్ రాయుడు, అఫ్ కోర్స్ ద గ్రేట్ ఫినిషర్ ఎంఎస్ ధోని స్వయంగా 239 సిక్స్లు కొట్టాడు ఇండివిజువల్గా. ఈవెన్ బ్రావో, అలాగనే అప్పట్లో గ్రేమ్ స్మిత్, మైక్ హసీ, షేన్ వాట్సన్, ఇలాంటి ప్లేయర్లందరినీ కలిగి ఉన్నటువంటి సిఎస్కే థర్డ్ ప్లేస్లో ఉంది 1401 1401 సిక్స్ని బాది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, ఆశ్చర్యకరంగా పంజాబ్ కింగ్స్ ఇంత మటుకు టైటిల్ గెలవకపోయినా సిక్స్లు కొట్టడంలో మాత్రం వాళ్ళు కూడా టాప్ 5లో చోటు సంపాదించుకోగలిగారు. టోటల్ 1393 1393 సిక్స్ని బాది యాజ్ ఎ టీమ్. ఆ తర్వాత 2 టైమ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ 1351 సిక్స్ని కొట్టింది, 1351 సిక్సర్స్ ఇన్ దేర్ అకౌంట్. సో ఓవరాల్గా సిక్స్లకు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఇండివిజువల్గా ఎవరు ఎక్కువ సిక్స్లు కొట్టారు ఇంత మటుకు, అలాగనే యాజ్ ఎ టీమ్ ఎన్ని సిక్స్ని నమోదు చేసుకుంది అనేటువంటిది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.